గురువారం నుంచి ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొత్త ఫాస్టాగ్ రూల్ ఏంటి? ఫాస్టాగ్ కి రూల్స్ లో వచ్చిన అతిపెద్ద చేంజ్ ఏంటంటే మీరు కేవైసీ ప్రాసెస్ ని అప్డేట్ చేసుకోవాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాలి. దీనికోసం ఫాస్టాగ్ యూజర్లు తన ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. అదే సమయంలో 3 సంవత్సరాల వయసున్న ఫాస్టాగ్ ఖాతాలు వారి కేవైసీని మళ్లీ అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంది. యూజర్లు, కంపెనీలు తమ ఖాతా కేవైసీ అప్డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్ని ఫాస్టాగ్ కి లింక్ చేయండి. మీ ఫాస్టాగ్ ఖాతా మీ వాహన యాజమాని ఫోన్ నెంబర్కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్కు ఖాతాను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు పక్క ఫోటోను కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న లేదా తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసేవారు వాహనం కొనుగోలు చేసిన 3 నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలి.